హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్లోని సెకండ్ టైప్ చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఇది 2023 కూడా వచ్చాడు. ఈ మోడల్ రీసెంట్గా అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూడాలి. అయితే ఈ ప్రాబ్లంలో మనకి ఏముంది చూడండి. ముందు ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఇలాంటి మోడల్స్ ఉంటే ఎలా క్యాచ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఒక్కసారి చూడండి. మనకి ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఈ ఫామ్లో ఉన్న ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఈ ఫామ్లో ఉన్న, లేదనుకోండి px ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఈ ఫామ్లో ఉన్న, మనకి ఈ మూడు ఫామ్లో ఏ ఫామ్లో ఉన్నా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పుట్ px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఇదిగో ఈ టైప్ గుర్తు రావాలి. ఇది సబ్స్టిట్యూషన్ అంటే మనం తీసుకోవటం ఇది రావాలి. సో ఈ మూడు ఫామ్లో అంటే px లీనియర్ బై క్వాడ్రాటిక్ ఉన్న, లీనియర్ బై క్వాడ్రాటిక్ రూట్లో ఉన్న, లీనియర్ ఇంటూ క్వాడ్రాటిక్ రూట్లో ఉన్న, మనం లీనియర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ క్వాడ్రాటిక్ ప్లస్ bని కన్సిడర్ చేసుకుంటూ రావాలి. సో ముందు మనకి ఈ లెక్క చూడంగానే ఈ ఫామ్లో సెకండ్ ఫామ్ ఉంది అంటే మనం అది చేయాలి. సెకండ్ ఫామ్ మార్చేటప్పుడు ముందు మారుస్తాను చూడండి. దీనికి సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలరా మనం? పుట్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ b తీసుకుంటూ వచ్చాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేద్దాం. ఇది సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ అంటే a అలాగే ఉంటుంది, d బై dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x, d బై dx ఆఫ్ 2x అంటే 2, కాన్స్టెంట్ ఎలాగో 0 అవుతుంది, ప్లస్ b ఉంది. మొత్తం మల్టిప్లై చేశాను, ఇది ఎంత అవుతుంది? 2ax మైనస్ 2a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందిరా మనకి? 2x ప్లస్ 5 ఉంది. 2x ప్లస్ 5 ఉంది. ఇప్పుడు రెండు వైపులా కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తా. రెండు వైపులా కోఎఫిషియంట్స్ కంపేర్ చేయటం అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2a ఉంది. కాబట్టి 2a ఈక్వల్ టు 2తో కంపేర్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ రెండోది కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉందిరా? మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఇదిగో మైనస్ 2 ఇంటూ ఏ అంటే 1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. దట్ ఇంప్లైస్ నాకు b ఒక్కటే కావాలి, 5 ప్లస్ 2. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7. b ఈక్వల్ టు 7. సో మనకి ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది. ఇవి తీసుకొచ్చి దీంట్లో రాయండి. అంటే ఏం రాద్దాం మనం? 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1 ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ b అంటే ఎంత వచ్చింది? 7. ఇది సబ్స్టిట్యూషన్. అయితే నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో దాంట్లో ఈ వాల్యూ రాసుకుంటూ వచ్చాను. అంటే నాకు ఎక్కడైనా 2x ప్లస్ 5 అని వస్తే ఇది రాస్తా. సో ఇప్పుడు లెక్కలో నేను ఏం రాయొచ్చు చూడండి. ఇంటిగ్రల్ 2x ప్లస్ అంటే 1 ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 బై నెక్స్ట్ x స్క్వేర్ రూట్లో ఉంది మైనస్ 2x ప్లస్ 10 ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ ఇంటూ dx రాశాను. ఇంటూ dx. సో యాజ్ రీజ్గా ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ రాసి దాంట్లో రాశాను. ఇక్కడ ఈ వాల్యూని సపరేట్ చేస్తున్నా. సపరేట్ అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 బై x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 నెక్స్ట్ ప్లస్ b ఇంటూ b అంటే ఎంత? 7 ఇంటూ ఈ మొత్తానికి రూట్ ఉండాలిరా, ఈ మొత్తానికి రూట్ ఉండాలి. 7 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx. రెండు టర్మ్స్ని సపరేట్గా రాసుకుంటూ వచ్చాను. రాసుకుంటూ వస్తే ముందు దీన్ని ఫ్యాక్టర్స్గా ఎలా డివైడ్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఒకసారి చూడండి, ఈ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 నేను ఎలా సపరేట్ చేస్తానో చూద్దాం ఒకసారి. అంటే దీన్ని చూడండి ఒకసారి. x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ x రాయొచ్చు.
ఈ 10ని 1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాయొచ్చు లేదు చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ రాశా. 2ab అంటే 2 ఇంటూ 1 రాశా. 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, సో 10 వస్తుంది. కాబట్టి ఇదిగో ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రాస్తాం. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం మనం. ఇంటిగ్రల్ ఇక్కడ 1 బయట రాశాను, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 బై ఇది ఎంత ఉంది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10, ఈ మొత్తం మనకి స్క్వేర్ రూట్లో ఉంది, ఇంటూ డిఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ నేను దీనికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కానీ ఉంటే మనం అప్లై చేయాల్సిన ఫార్ములా 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో దీనికి చూడండి, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అని అప్లై చేయాలి. హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై అని అప్లై చేయాలి. ఇప్పుడు లెక్కలో ఇది ఏమవుతుందో చూడండి, కాన్స్టెంట్ 1 ఉంది అంటే అవి అన్న అలాగే ఉంచిన అవసరం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్. 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ ఇదిగో ఇక్కడ 7 ఉంది, 7కి 7 రాస్తున్నా, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ మైనస్ 1 బై సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎంత ఉంది 3. సో టోటల్గా ఆన్సర్ ఎంత అవుతుందంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 3 ఇంటూ సి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఎవాల్యుయేట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. ముందు ఇలాంటి ప్రాబ్లం చూడంగానే ముందు దీన్ని స్ప్లిట్ చేద్దాం. అంటే ఎంత ఉందో చూడరా ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12, దీన్ని స్ప్లిట్ చేయడం తెలియాలి. దీన్ని చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 రాస్తాను. ఎలా రాశానో చూద్దాం. ఈ ఎక్స్ టర్మ్లో మనకి 2ab రావాలి. ఈ ఎక్స్ టర్మ్లో 2ab రావాలి. 2ab రావాలంటే ఈ 3xకి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది 2a అవుతుంది, ఇది b అవుతుంది, ఇది a అవుతుంది, అంతే కదా. అంటే 2ab అనుకున్నాం అనుకోండి. మరి b స్క్వేర్ కావాలి కదా, అంటే b ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ మనకి 3/2. కాబట్టి ఒక 3/2ని యాడ్ చేసి ఒక 3/2ని సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ టర్మ్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది చూడరా, ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా 9/4 ప్లస్ 12 ఉంది. ఇది ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 40 ఎంత ఉంది మనకి 48/4 ఉంది. 48/4 అంటే ఎంత అవుతుంది మనకి, ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 39/4 ఉంది. దీన్ని ఇంకా రాద్దాం, ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని రూట్ 39/2 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, రూట్ 39/2 హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది చూడండి. అప్పుడు మనం ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏం రాయించరా, 1/a ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. ఈ లెక్కలోకి వెళ్ళే ముందుగా దీనికి ఇలా కన్వర్ట్ చేశాను. ముందు మరి దీనికి సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, లెక్క చూడంగానే ముందు ఫస్ట్ పార్ట్ ఎంతరా, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ బి. సబ్స్టిట్యూషన్ ముందు ఇది తీసుకోవాలి, ముందు అందరికి ఇది గుర్తుండాలి. ఓకే, తర్వాత దట్ ఇంప్లైస్ ముందు చూద్దాం, ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డి బై డిఎక్స్ ఆఫ్ 3x అంటే 3, డి బై డిఎక్స్ ఆఫ్ 12 అంటే 0, రాయాల్సిన అవసరం లేదు.
ప్లస్ బి రాస్తున్నాను. సో ముందు మల్టిప్లై చేయండి, ఇది ఎంత అవుతుందమ్మా 2ax ప్లస్ 3a ప్లస్ బి, దట్ ఎంత x ప్లస్ 1. ఇక్కడ x కోషంట్ ఎంత 2a, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ x కోషంట్ 1, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/2. a ఈక్వల్ టు 1/2. ఓకే, రెస్ట్ పార్ట్ ఏమని చూద్దాం. 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ 1. సో నేను 3 × 1/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే b ఈక్వల్ టు 1 మైనస్ 3/2 రాస్తాను. b ఈక్వల్ టు దీన్ని రాస్తే ఎంత అవుతుంది -1/2. b ఈక్వల్ టు -1/2. సో మనకి ఈ పార్ట్ తెలుసుంటే లెక్క చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పార్ట్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేద్దామా? ఇక్కడ రాసేయండి. అంటే ఎంత ఉంది, పుట్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత వచ్చింది 1/2 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ b అంటే ఎంత వచ్చింది -1/2. సో లెక్కలోకి వెళ్దాం. ఇంటిగ్రల్ ఈ పార్ట్ అంటే x ప్లస్ 1 ప్లేస్లో ఇది రాసేద్దాం. 1/2 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 -1/2 బై x² ప్లస్ 3x ప్లస్ 12 టోటల్గా ఇంటూ ఎంతమ్మా dx. సో ఆ పార్ట్లో కాన్సెప్ట్. ఇప్పుడు నేను దీనికి సపరేట్ చేస్తాను. అంటే ఇంటిగ్రేషన్ సపరేట్ ఎలా చేయాలి చూడండి. 1/2 బయట రాసేస్తే ఇంటిగ్రల్ ఎంత ఉంది అక్కడ d/dx ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 బై x² ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx. ఓకే, ఇంటూ dx. నెక్స్ట్ -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx. ఈ పార్ట్ మనకు మిగిలిపోయింది, అంతే కదా. ఈ పార్ట్ మిగిలిపోయిన తర్వాత మనం లెక్క చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 యాజ్ రీజ్గా రాశాను. ఇదేంటి ఫార్ములా ఇంటిగ్రల్. ఈ లెక్క చూడంగానే మీరు ఫార్ములా రాయాల్సిందంటే ఇంటిగ్రల్ f' ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx అంటే log ఆఫ్ f ఆఫ్ x రాయాలి. log ఆఫ్ f ఆఫ్ x అంటే దీనికి చూడండి ఏం రాద్దాం మనం 1/2 ఇంటూ log ఆఫ్ f ఆఫ్ x ఎంతరా x² ప్లస్ 3x ప్లస్ 12 రాశాను -1/2 ఇంటూ దాన్ని మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ 1/1 నేను కన్వర్ట్ చేసేసాను. దాని పార్ట్ ఎలా కన్వర్ట్ చేశాను x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √39/2 హోల్ స్క్వేర్ ఇంటూ dx కన్వర్ట్ చేశాను. ఇప్పుడు రాద్దాం. ఇక్కడ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 రాశాను -1/2 ఇంటూ ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² ఫామ్. అంటే ఏం రాద్దాం మనం 1/a ఇంటూ 1/a అంటే అంత √39/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే x ప్లస్ 3/2 బై √39/2 అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a రాశాను. దట్ ఇంప్లైస్ ఫైనల్గా 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నా -1/39 ఇంటూ √39 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత ఉంటుందిరా ఇది 2x 2x ప్లస్ 3 బై √39 టోటల్గా ఎంత రాయొచ్చు అంటే ప్లస్ ఈ రాసుకుంటూ రావచ్చు. లెక్క కొంచెం లెంగ్దీగా వచ్చినా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, కొంచెం ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - x బై x - 2 ఇచ్చాడు, అదే కదా. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ చేస్తాం చూడమ్మా. ముందు లెక్క లాజికల్గా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - x బై x - 2 ఉంది. న్యూమరేటర్ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ 5 - x ఉంది,
అదే 5 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను న్యూమరేటర్ డినామినేటర్ని. అంటే ఏం చేద్దాం చూడండి, ఇక్కడ 5 మైనస్ ఎక్స్ బై 5 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 5 మైనస్ ఎక్స్. సో ఇక్కడ రాద్దాం ఇంటిగ్రల్ ఇది 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, దీనికి రూట్ ఉంటుంది బై మల్టిప్లై చేయండి రా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 5 ఎంత 5x, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ 2 ఇంటూ 5 అంటే -10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ ఎంత అవుతుందో మనకి dx. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేద్దాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఇంటిగ్రల్ మనకి మిగిలింది ఎంత 5 మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉందో చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ఇంటూ డిఎక్స్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఉంది, నేను ఈ టర్మ్ను మాడిఫై చేయాలి. ఈ టర్మ్ను మాడిఫై చేయాలంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 తీసుకుంటూ వచ్చాను. సో నేను ఈ మొత్తంలో మైనస్ కామన్ తీస్తున్నాను, మైనస్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 వచ్చింది. దీన్ని మైనస్ ఇంటూ చూడరా ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 7/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 రాసుకుంటూ వచ్చాను. ఓకేనా, ప్లస్ 10 అంటే ఈ టర్మ్ ఎంత అవుతుంది మైనస్ ఎక్స్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 49/4 ప్లస్ 10 49/4 ప్లస్ 10. ఇంకా మాడిఫై చేద్దాం. ఈ టర్మ్లో ఇక్కడ ఎంత ఉంది మనకి మైనస్ కామన్ అలాగే ఉంచుతున్నాను, ఎక్స్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ కూడా అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఒక్కసారి చూద్దాం, 4 ఇంటూ 10 అంటే ఎంత 40 ప్లస్ 40 మైనస్ ఇది ఎంత ఉంది మైనస్ అంటే ఎంత -9/4 సో నేను దీన్ని మైనస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని 3/2 హోల్ స్క్వేర్గా రాసుకుంటూ వస్తాను. 3/2 హోల్ స్క్వేర్ రివర్స్ రాస్తాను. ఈ మైనస్ పోవాలి కాబట్టి ఫస్ట్ ఏం రాద్దాం 3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఈ మొత్తం మనకు వచ్చిన టర్ము. అయితే ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు సో మనకి ఇది కంటెంట్, ఈ కంటెంట్ తెలిస్తే లెక్కలోకి వెళ్ళొచ్చు. సో ఇంతవరకు తీసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి ఎప్పుడులాగే ప్రీవియస్ మోడల్ ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఏ మోడల్కి వచ్చింది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను సబ్స్టిట్యూషన్ ఏంటి పోట్ న్యూమరేటర్. ఇక్కడ చూడండి లీనియర్ పార్ట్ ఎంత ఉంది 5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉందో చూడరా ప్లస్ 7x ప్లస్ 10 -10 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 10 ప్లస్ బి రాసుకుంటూ రావాలి. దీన్ని మాడిఫై చేద్దాం అంటే ఎంత అవుతుందమ్మా దట్ ఇంప్లైస్ ఇదిగో 5 మైనస్ ఎక్స్ అలాగే రాద్దాం ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x డి బై డిఎక్స్ స్క్వేర్ 7x అంటే 7 ప్లస్ కాన్స్టెంట్ ఏమో 0 అవుతుంది బి అవుతుంది. అంటే 5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ax ప్లస్ 7a ప్లస్ బి దట్ ఇంప్లైస్ ఇక్కడ మాడిఫై చేద్దాం మనం దట్ మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోషెంట్ -2 ఇక్కడంతా -1 దట్ ఇంప్లైస్ రెండు క్యాన్సిల్ చేస్తున్నా a ఈక్వల్ టు 1/2 నెక్స్ట్ రెండోది చూద్దాం మనం 7a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 7a అంటే ఎంత రాద్దాం 7 ఇంటూ 1/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 అంటే b ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 7/2 b ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 అంటే 10 మైనస్ అంటే ఎంత అవుతుంది 3/2 ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు కన్వర్ట్ చేయండి లెక్కలోకి. ముందు లెక్క ఫార్మేషన్ రాద్దాం. ఇదిగో ఇక్కడ 5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత ఉందిరా 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ప్లస్ బి అంటే ఎంత ఉందిరా మనకి 3/2 లెక్క రాద్దాం. ఇంటిగ్రల్ ఏముంది అక్కడ 5 మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10
మైనస్ 10 ఇంటూ డిఎక్స్ ఉంది ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దానికి లెక్కలో రాస్తే మనం 5 మైనస్ ఎక్స్ అంటే రాద్దాం 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ప్లస్ 3/2 బై ఇంటిగ్రల్ ఏం రాద్దాం మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది రాద్దాం మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ఇదే కదా మనకు మిగిలిపోయింది. సో లెక్కలోకి వద్దాం. ఇప్పుడు రెండింటిని సపరేట్ చేస్తున్నా. దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుంది చూడరా, ఈ 1/2 కాన్స్టెంట్ బయటకు అలాగే వచ్చింది. ఇది రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఫార్ములా ఏంటి మనకి 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఇంతకుముందు చేసాం 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ప్లస్ 3/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 ఈ పార్ట్ చేస్తే నాకు వచ్చింది ఫ్యాక్టర్స్ ఇవి. అంటే ఎంత 3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈ మొత్తానికి రూట్ ఉంది ఇంటూ డిఎక్స్ ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నా. దట్ ఇంప్లైస్ మనకి మిగిలింది ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ప్లస్ 3/2 ఇంటూ అదేనా ప్లస్ 3/2 ఇంటూ దీనికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్ ఉంటే ఏం రాయాలి సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంతరా ఎక్స్ మైనస్ 3/2 బై 3/2 రాయాలి 3/2. సో ఫైనల్ ఆన్సర్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఇదిగో ఎలా ఇది రాద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10 ప్లస్ 3/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి 2x మైనస్ 3/3 ప్లస్ సి. సో దట్ ఈస్ ద ఆన్సర్. మనకి ఈ మోడల్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు కొంచెం. ఈ 3 మోడల్ చేసుకుంటూ వస్తే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.